ప్రికాషన్స్ ఏంటి, ముందు జాగ్రత్తలు ఏంటి మాట్లాడదాం. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. సుందర గారు, కోవిడ్ చూసాము. కోవిడ్ తర్వాత చాలా మందికి చాలా పాఠాలను నేర్పించింది. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఎంతమందిని రోడ్డును పడేసింది అనేది. ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ హెచ్ఎంపీవి, దీని లక్షణాలు కూడా సేమ్ మనకి కోవిడ్ లానే కనిపిస్తుంది. జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ ఇదే విధంగా మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే పర్యావరణానికి సంబంధించి లేదంటే బయట ప్రజలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు బయటకు వెళ్ళినప్పుడు? అందరికీ నమస్కారం. ఈ వైరస్ పరిణామ వ్యవస్థ అనేది మనకి జీవ పరిణామ వ్యవస్థలో భాగమే. ఇది అంటే భూమి పుట్టినప్పటి నుంచి అనేక రకాలుగా వైవిధ్యంగా జీవ పరిణామ వ్యవస్థ అనేది జరుగుతూనే ఉంది. జీవ వైవిధ్య సదస్సు అనేది జరుగుతూనే ఉంది. సో దీనిలో భాగంగా అనేక రకాల వైరస్లు, అంటే మనం గుర్తించినవి మాత్రం చాలా కొన్ని ఏదైతే మనకి కీలకంగా ఇబ్బంది పడుతున్నాయో, ఎప్పుడైతే మనకి మ్యుటేషన్స్ రేట్ ఎక్కువగా ఉందో, వీటన్నిటి యొక్క వ్యవస్థ పరిణామ తీవ్రత అనేది ప్రజల మీద ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆయా సంబంధిత వ్యవస్థలు వాటి మీద ఆర్గనైజేషన్గా, అంటే ఒక పర్టికులర్ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసి ఎన్నో రకాల విధానాలని హెల్త్ సైన్స్లో మనకి తెలియచేయటం జరిగింది. ఇది మొదటి విషయం. సో దానికన్నా ముందలుగా ఎన్నో అంటే వైరస్లు మనం మ్యూటేట్ అవుతున్నాయి. ఎన్నో వైరస్లు మనకి ఇక్కడ వ్యవస్థలో భాగంగా ఆవృతం అవుతున్నాయి, అంటే మళ్ళా తిరిగి జన్మిస్తున్నాయి అనే దాని విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఎలా అయితే ఒక సీజనల్గా పర్టికులర్గా సీజనల్ డిసీజెస్ అనే పేర్లు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వింటున్నాం. ఈ సీజనల్ డిసీజ్ ఏందండి, ఎందుకు వస్తుందండి అంటే వైరస్ మ్యూటేషన్ చెందటం చేతే. సో అలాగే మనకి అన్సీజనల్గా మనకి ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, వెరీ హెల్దీ, వెరీ హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వర్షాకాలం కంప్లీట్ అయిపోయి శీతాకాలంలోకి వచ్చేసాం. వాతావరణం కొంచెం చల్లబడే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ వాతావరణ చల్లదనాన్ని ప్రతి వైరస్ ని కాపాడే కేంద్రకాలు ఇవన్నీ కూడా. వైరస్ కేంద్రకాలు, మూలాలు, ఆవిష్కృతాల్లో మన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఫ్యాక్టర్లో నుంచి అది వైరస్ ఉద్భవించినప్పటికీ, అది దాని యొక్క విలువలు అక్కడ పెరుగుతున్నప్పటికీ కూడా చల్లటి వాతావరణం ఉంటే వైరస్ అనేది ఎక్కువ కాలం బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎక్కువ కాలం బ్రతికే వైరస్ దాని యొక్క వ్యాప్తి చెందించుకోవటం, అంటే ఒక వైరస్ ఒక మనిషికి కనెక్ట్ అవ్వడానికి మినిమం ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పడితే, ఇప్పుడు ప్రస్తుతం ఈ 15 నిమిషాల సమయం అనే సమయాన్ని మ్యూటేట్ అనే దాని వ్యవస్థ మీద కనుక వెళితే అది శరీరంలో దాని యొక్క వ్యవస్థీకరణ ఒక 5 నుంచి 6 గంటల్లో, 10 గంటల్లో కొన్ని వందలు, వేలు, లక్షల వైరస్లను అది ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనం కోవిడ్ ప్రత్యక్షంగా మనం చాలా క్లియర్గా చూసాం. అవును, ఈ కోవిడ్ మొదటి వేవ్ ఎలా ఉంది, మొదటి వేవ్ యొక్క పరిణామం ఎంత దారుణంగా ఉంది, విపత్కరమైన పరిస్థితులు ఎలా వచ్చినాయి. దాని తర్వాత సెకండ్ వేవ్ విత్ ఇన్ డేస్లోనే మనకి సెకండ్ వేవ్ రావటం, ఆ సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. ఈ వేవ్ అనే యొక్క విధానం ఏంటి అంటే ఎక్కువ మూలకాల యొక్క ప్రదర్శన, అంటే ఎక్కువ వైరస్ మన మీద దాడి చేస్తూ ఉంది, దాని స్ట్రెంగ్త్ అయిపోతూ ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే తక్కువగా ఉందో వారిలో ఈ పర్టికులర్ వైరస్ అనేది ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్ వల్ల అనేక మంది అనారోగ్య బాధితులు అవుతున్నారు, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాన్ని మనం సాక్షిభూతంగా చూసాం. ఇంకొక పక్క మనం చూస్తే పర్యావరణంలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది కంప్లీటెడ్గా తగ్గిపోయింది. అంటే ఈరోజు ఎంత దారుణం అయిపోయింది అంటే ఆక్సిజన్, మనిషికి కావలసిన ప్రాణవాయువు 22% ఉండాలి ambient-లో. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఢిల్లీ లాంటి ప్రధాన కేంద్రాల్లో 16% ఉంది. మనం ఎంత గొప్పగా ఎదుగుతున్నామని చెప్పుకుంటున్నామో, ఎన్ని టెక్నాలజీస్ మనల్ని పరిరక్షిస్తాయి అని చెప్పి మనం చూస్తున్నామో, అంతే విధంగా మనం ఓడిపోతున్నాం. అంతే విధంగా మనం విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాం. అంతే విధానాలతోటి టెక్నాలజీస్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి మెడికల్ గా, హెల్త్ పరంగా ఇంకొకటి ఏంటంటే మామూలుగా వైరస్లు అనేవి ఈ చలికి సంబంధించి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అంటుంటాం, కానీ కోవిడ్ మనకి డిఫరెంట్ కనిపించింది. చలికాలంలో కన్నా సమ్మర్లోనే దీని ఎఫెక్ట్ మనకి ఎక్కువగా కనిపించింది. మరి హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి, చలి తీవ్రత పెరిగిపోతుంది, దీంతో వ్యాప్తి కూడా అదే స్థాయిలో ఉంటుంది అనుకోవచ్చా? ఇది మంచి ప్రశ్న. ఇది చలికాలంలో వైరస్ అంటే తనకు తాను ఆవృతం చెందటం వరకు అది చలికాలం సరిపోతుంది. అది వ్యాప్తి చెందటం, మ్యుటేషన్
జరుగుతా ఉంది. మ్యుటేషన్ అంటే ఒకటి నుంచి ఇంకొకటికి వ్యాప్తి చెందడం. ఈ వ్యాప్తి చెందే వ్యవస్థ మనకి ఎండాకాలంలో బాగా జరిగింది కోవిడ్ టైంలో. అవును. అంటే ఇది భద్రపరచబడి ఒక ఫ్రీజర్ లో మనకి ఇప్పుడు ఒక పండుని పెట్టామండి, పండుని తీసుకున్నాము, ఓపెన్ గా ఎక్కడో పెట్టాము ఒక టేబుల్ మీద. ఆ పండు ఒక వారం రోజుల తర్వాత మనం ఆ పండుని తినడానికి చూస్తే ఏమైపోయి ఉంటుంది, ఎక్కడో చోట కుళ్ళిపోయి ఉంటుంది. ఆ కుళ్ళిపోయే పదార్థం పండు లోపల ఉందా, ప్రకృతిలో ఉందా? దాని జన్యు లోపల పండు లోపలే ఉంది. ఎందుకు అంటే పండు కేవలం ఆహారాన్ని తీసుకునే వ్యవస్థ ఒకటి దాని యొక్క కాండంలో దాగి ఉంటుంది. ఆ కాండం తల మీద ఏదైతే కాండం ఉందో ఆ కాండం నుంచి పండు తన ఆహార వ్యవస్థను తీసుకునే ప్రక్రియ చేస్తూ ఉంటుంది. పండిన పండుకి ఆ ముచిక దగ్గరే ఊడిపోతుంది ఆ పండు. ఎప్పుడైతే అది ముచిక దగ్గర ఊడిపోతుందో ఆ విలువలన్నీ కూడా అక్కడి నుంచి అది ఇంకా రిజెక్ట్ చేసినట్టు అన్నమాట. ఇంకా అది తీసుకోదు. పండిన పండు ఆల్మోస్ట్ ఆల్ చెట్టును పండిపోయింది, ఇక కింద పడిన తర్వాతకి కొన్ని రోజుల్లో అది కూడా ఆక్సిడేషన్ అవుతుంది. దీనికి కారణం ఆక్సిడేషన్. ఒక పండుని కోచి మనం అలా పక్కన పెట్టినా ఆక్సిడేట్ అవుతుంది, కోయకుండా పెట్టినా గానీ దాని శిఖరాగ్రంలో ఏదైతే ఎనర్జీ తీసుకునే దారి ఉన్నదో ఆ దారి నుంచి పండు చెడిపోయే తత్వం వస్తుంది. అలాగే శరీరానికి కూడా ఒక వైరస్ ని అటాక్ అవ్వాలి అంటే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉండాలి. రెండు, ఆ ఇమ్యూనిటీతో పాటు ధాతు లోపాలు, శరీరంలో ఎన్నో రకాల ధాతు లోపాలు ఉంటాయి. మనకి పంచ ప్రాణాలు ఉన్నాయి, అదేవిధంగా శరీరంలో భూత ధాతువులు అంటే సప్త ధాతువులు అంటాం వాటిని. ఈ సప్త ధాతువులతోటే ఈ యొక్క శరీర నిర్మాణం జరిగింది, భౌతిక దేహం. ఈ దేహ నిర్మాణంలో ప్రతి మెటీరియలిస్టిక్ ని మనం ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉన్నాం. అందుకే మనం పరపోషకాలం అని చెప్పుకుంటున్నాం, స్వయం పోషకాలం కాదు. మనం అంటే మొక్క ప్రోటోసింథసిస్ అన్ని పెట్టుకున్నప్పటికీ కూడా తన యొక్క ఆహార్యాన్ని తనకు తాను తయారు చేసుకోగలుగుతుంది. మనిషి అలా కాదు. మొక్కల మీద ఆధారపడి మొక్కలు ఇచ్చిన పదార్థాల మీద మాత్రమే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాడు, గ్లూకోజ్ తీసుకుంటున్నాడు, ఫ్రక్టోజ్ తీసుకుంటున్నాడు, అనేక మెటీరియలిస్టిక్ వైటమిన్స్ తీసుకుంటున్నాడు, నీటి నుంచి మినరల్స్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ తీసుకోవటం ఒక ఎత్తు అయితే గాలి నుంచి ప్రాణవాయువుని తీసుకోవటం ఇంకా పెద్ద విషయం కదా. సో ఇప్పుడు ఆ గాలి ప్రజలకి చాలా సందేహాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.